సభాధ్యక్షులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, కింద ఉన్న పెద్దలకు అందరికీ నా రెడ్ సాల్యూట్స్. కామ్రేడ్ గద్దర్తో నాకు 50 సంవత్సరాల అనుబంధం ఉంది. అందులో చివరి రోజుల్లో మళ్ళీ చాలా అనుబంధం వచ్చింది. ఆయన ఢిల్లీ వెళ్ళి తన పార్టీని ప్రకటించడానికి 2 రోజుల ముందు మేము చాలా మాట్లాడాం. ఆ నిర్ణయాన్ని పాక్షికంగా ప్రభావితం చేశాం కూడా. ఆ కారణం వల్ల కామ్రేడ్ గద్దర్ని గురించి చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ చాలామంది మాట్లాడవలసిన అవసరం రీత్యా నేను ఒకే ఒక్క విషయానికి నేను పరిమితం అవుదామని చెప్పి అనుకుంటున్నాను. ఆ ఒక్క విషయం ఏంటంటే, కామ్రేడ్ గద్దర్ 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చర్చల ప్రక్రియలో మావోయిస్టు పార్టీ ప్రతినిధిగా పాల్గొన్నాడు. మళ్ళీ ఇవాళ ఆ విషయం ప్రస్ఫుటంగా ముందుకొచ్చింది. అది జస్టిస్ చంద్రకుమార్ గారు దాని గురించి వివరంగానే మాట్లాడున్నారు. అందుకని ఆ విషయం మీద కామ్రేడ్ గద్దర్ చేసిన ప్రయత్నం, ఇవాళ జరగాల్సిన ప్రయత్నం, ఆ విధంగా కామ్రేడ్ గద్దర్ ఆశయాన్ని ఇవాళ మనం ఎట్లా కొనసాగించాలి అనే దాని మీద నేను మాట్లాడాలి. నిజానికి చర్చల కోసం వస్తే అసలు ఎందుకు చర్చలు జరగాలి? ఈ చర్చల అవసరం ఏమిటి? ఒక కోణాన్ని జస్టిస్ చంద్రకుమార్ గారు చెప్పారు, ఎవరూ చనిపోవద్దు అని. కోర్స్ అది కూడా ఒక కోణమే. అది ఒక కోణం. అనేక కోణాలు ఉన్నాయి. ఈ అనేక కోణాల్లో 2 ప్రధానమైనటువంటి కోణాలు ఏంటంటే, ఒకటి అక్కడ ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి మారణకాండ. ఈరోజు పేపర్లో వచ్చిన వార్త 96 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు అని. ఆ పేపర్ని చదివిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది వాళ్ళందరూ మావోయిస్టులు కారు. పేపర్ ప్రకటన ప్రకారమే అందులో 5 మాత్రమే మావోయిస్ట్ పార్టీ సభ్యులు. నిజానికి 5 మావోయిస్ట్ పార్టీ సభ్యులేనా అనేది అనుమానమే. మరి ఎవరు వీళ్ళు అంటే, చాలా పెద్ద ఎత్తున ఆదివాసీల్ని బస్తర్ నుంచి తరివేస్తున్నారు. వాళ్ళల్లో కొంతమంది తెలంగాణలోకి వచ్చి పడుతున్నారు అనేది మనకి ఈరోజు పేపర్ చూస్తేనే మనకు అర్థమవుతున్నటువంటి విషయం. కనుక ఆ ఆదివాసీలకి అండగా నిలబడాల్సిన అవసరం, ఆ మారణకాండని అడ్డుకుని అమాయకులు వాళ్ళు మాట్లాడలేనటువంటి వాళ్ళు, వాళ్ళ గురించి ప్రపంచానికి తెలియదు, అటువంటి వాళ్ళ కోసం చదువుకున్న వాళ్ళని మాట్లాడాల్సిన అవసరం ఒకటి ఉన్నది. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ చర్చలు జరపటం వల్ల భారతదేశానికి అందరికీ జరగాల్సిన లాభం ఏమిటి? ఆ లాభం ఏమిటంటే, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నది, ఈ దేశంలో వాళ్ళని మీరు నక్సలైట్లనండి, మావోయిస్టులనండి, కమ్యూనిస్టులనండి, విప్లవకారులనండి, ఏ పేరుతో పిలిచినప్పటికీ అట్టడుగు వర్గాల కోసం రాజీ లేకుండా నిలబడే వాళ్ళు ఇవాళ భారతదేశ రాజకీయాల్లో ఉండటం చాలా అవసరం. అట్టడుగు వర్గాల కోసం రాజీ లేకుండా నిలబడుతున్న వాళ్ళు ఈ దేశ చరిత్రలో అనేక అవకాశాలను కోల్పోయారు. అనేక అవకాశాలను కోల్పోవడం అంటే ఆకాశహార్మ్యాలను కట్టే అవకాశాలను కాదు, చెరువులు ఆక్రమించుకునే అవకాశాలు కాదు, ముఖ్యమంత్రులు అయ్యే అవకాశాలు కాదు. అవి ఎట్లాగో వాళ్ళు కోరుకోరు. వాళ్ళు కోల్పోయిన అవకాశాలు అనేకం ఉన్నాయి. అందులో ఒక్కటి నేను చెప్పదలుచుకున్నాను. మీ అందరికీ తెలిసిన పాత విషయాలు వదిలిపెట్టి ఎంత పెద్ద రైతు ఉద్యమం వచ్చిందో మన కళ్ళ ముందు మనం చూసాం. మనం ఎవరు ఊహించినంత పెద్ద రైతు ఉద్యమం వచ్చింది. మనం కూడా రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న వాళ్ళం కూడా ఊహించినంత పెద్ద రైతు ఉద్యమం వచ్చింది. ఆ రైతు ఉద్యమానికి నాయకత్వం వహించే అవకాశాన్ని కోల్పోయారు. అటువంటి అనేక అవకాశాలను కోల్పోయిన వాళ్ళు ఇవాళ భారతదేశ రాజకీయాల్లో నిలబడటం అవసరం ఉన్నది. అందుకోసం చర్చలు జరగాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ చర్చల యొక్క లక్ష్యం చాలా స్పష్టంగా ఉండాలి. ఎందుకు చర్చలకు వచ్చాం, ఏం మాట్లాడాలి, వాళ్ళేం మాట్లాడతారు, మనమేం మాట్లాడాలి, చివరికి ఏమి సాధించాలి అని అంటే, ఇట్లా అట్టడుగు వర్గాల కోసం నిలబడి వాళ్ళ హక్కుల కోసం కాపాడటం కోసం జరుగుతూ ఉన్నటువంటి అనేక ఉద్యమాలు
వాటికి నాయకత్వం వహించే అవకాశాన్ని నిలబెట్టుకోవడం కోసం, ఆ అవకాశాలను పొందడం కోసం చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. అట్లాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం, అంతర్జాతీయంగా ట్రంప్ అధికారంలోకి వచ్చాడు. ఏం జరుగుతుందో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. మీ అందరికీ ఏమర్థమవుతుందో నాకు తెలియదు, కానీ నాకేమర్థమవుతుందంటే అమెరికా చాలా తీవ్రమైనటువంటి సంక్షోభం అంచున ఉన్నది. నేను ఈ మధ్యన ఒక ఫ్రెండ్కు ఫోన్ చేసి ఒక మాట అన్నా, అయ్యా అమెరికాలో విప్లవం వచ్చేట్టున్నది, మీకేమన్నా అభ్యంతరమా అంటే నా వెలువడి నాకేం అభ్యంతరం అన్నాడు. నాకేం అభ్యంతరం అంటే మన సిద్ధాంతం ఒప్పుకోదుగా. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలే విప్లవ కేంద్రాలను చెబుతానుగా మన సిద్ధాంతం. మరి చూస్తే ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో కన్నా అమెరికాలో ముందు వచ్చేట్టున్నది. కనుక అమెరికాలో జరుగుతున్నది ఇవాళ వాళ్ళు టారిఫ్ల యుద్ధం మొదలుపెట్టాడు ట్రంప్. ఈ యుద్ధం వల్ల ఇతరులకు ఎంత నష్టం జరుగుతుందో నాకు తెలియదు, కానీ అమెరికా మాత్రం చాలా తీవ్రంగా నష్టపోబోతుందని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అమెరికాలో దాదాపుగా ఏ వస్తువు ఉత్పత్తి కావట్లేదు, అన్నీ బయట నుంచి రావాలి. వాళ్ళు టారిఫ్లు వేస్తే అవన్నీ అమెరికన్ ప్రజల మీద పడతాయి. ఈరోజు పేపర్ వార్తలు మీరందరూ చూసే ఉంటారు. అమెరికాలో లక్షల మంది జనం క్యూలు కట్టి వస్తువులు కొనేసుకుంటా ఉన్నారు, రేట్లు ఎంత పెరిగిపోతాయో అనే భయంతో. కనుక అమెరికాని హిట్లర్ ఎట్లయితే జర్మనీని నాశనం అంచుల్లోకి తీసుకెళ్ళాడు, విప్లవం అంచుల్లోకి తీసుకెళ్ళాడు, అట్లాగే ఇవాళ ట్రంప్ అమెరికా నా స్థితిలోకి తీసుకెళ్తున్నాడు. ఇటువంటి సమయంలో రెడ్స్ అందరూ, వాళ్ళకి మీరు ఏ పేరైనా పెట్టండి, విమలక్క గారు చెప్పారు విప్లవకారులను ఐక్యం కావాలి అని, రెడ్స్ అందరూ ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆ అవకాశాన్ని పోగొట్టుకోకుండా నిలబడాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం చర్చలు జరగాల్సిన అవసరం. కామ్రేడ్ గద్దర్ అప్పటికే మావోయిస్టు పార్టీకి దూరం అయి ఉన్నాడు. అయి ఉండి కూడా ఆయన మావోయిస్ట్ పార్టీ ప్రతినిధిగా చర్చల్లో పాల్గొన్నాడు. అట్లాగే మళ్ళీ ఇవాళ ఒకసారి కామ్రేడ్ గద్దర్ ఆశయాన్ని దృష్టిలో పెట్టుకుని, దేశంలో ప్రపంచంలో జరుగుతున్న అనేక సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఆ చర్చల వాతావరణం రావాలని, అట్టడుగు వర్గాల కోసం పాటుపడే వాళ్ళు ప్రజల మధ్యలో నిలబడి ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ కోణంలో కామ్రేడ్ గద్దర్కి నేను నివాళులర్పించదలుచుకున్నాను. జోహార్ కామ్రేడ్ గద్దర్, జోహార్. ఈ అవకాశం నాకు ఇచ్చిన గద్దర్ ఫౌండేషన్ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ విజయ్.